అందరికీ నమస్తే ప్రజలారా. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసలు ఏం జరుగుతుంది ఆర్థిక శాఖలో? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ఫైల్స్, అనేకమైనటువంటి బిల్స్ ఇప్పటికీ కూడా పెండింగ్ లో ఉన్నాయట. మరి ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పదవికి ఏమైనా వేటు పడబోతుందా? ఎందుకంటే చాలా రోజులుగా బట్టి విక్రమార్కని ఆర్థిక శాఖ నుంచి తప్పించి ఆయనని స్పీకర్ కుర్చీలో కూర్చోబెడతారు. సో గడ్డం ప్రసాద్ కుమారు స్పీకర్గా నేను ఉండను, నేను చేయలేను, నాకు చాలా అనుభవం ఉంది, సో నేను స్పీకర్గా కాకుండా వేరే ఏదైనా ఒక శాఖ నాకు ఇవ్వండి, నేను మంత్రిగా చేస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకరు ఆయన ఇప్పటికే రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖర్గేని వాళ్ళందరినీ కలిసి నాకు చాలా అనుభవం ఉన్నదని చెప్పి వాళ్ళతో చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు గడ్డం ప్రసాద్ని స్పీకర్ పదవి నుంచి తొలగించి మంత్రిని చేయడానికి కూడా సిద్ధమైతా ఉన్నారట. మరి గడ్డం ప్రసాద్ కుమార్ని స్పీకర్గా తొలగిస్తే బట్టి విక్రమార్కని స్పీకర్గా ఏమైనా చేస్తారా అనే అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. సో అసలు ఏం జరుగుతుంది ఆర్థిక శాఖలో? బట్టి విక్రమార్క పైన ఎందుకు వరుసగా కూడా కథనాలు అల్లుతా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, సో ఆయన చాలా రోజులుగా అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయట. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలవి కావచ్చు, అదేవిధంగా సర్పంచులకు సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ ముట్లకు సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, ఇంకా కొన్ని బిల్డింగ్లకు సంబంధించి, బాత్రూమ్లకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయట. అంటే అనేకమైనటువంటి ఉద్యోగుల జీతాలు ఇవన్నీ కూడా ఆర్థిక శాఖ మంత్రి దగ్గరనే ఉంటాయి. ప్రతిదీ కూడా బట్టి విక్రమార్క గారే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, ఏమున్నా కూడా ఆర్థిక శాఖ మంత్రిని అడగండి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క దగ్గరనే డబ్బులు ఉంటాయి, ఆయన సైన్ పెడితే, ఆయన చేస్తే, ఓకే చేస్తే మనకు డబ్బులు పడిపోతే ఏం చేసినా అతనే, మన రాష్ట్రానికి అంతా కూడా అతనే చూసుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి గారే నేరుగా చాలా సందర్భాల్లో బట్టి విక్రమార్క గురించి చెప్పిండు. మరి ఇప్పుడు సెక్రటరియట్లో సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా హై టెన్షన్గా ఉన్నదట. ఎందుకంటే ఎక్కడ కూడా మనం సెక్రటరియట్కి వెళ్ళిన తర్వాత సెకండ్ ఫ్లోర్లో అడుగు పెడదామంటే కూడా పెట్టలేని విధంగా, అంటే ఒక పిఎం వస్తే, సీఎం వస్తే ప్రోటోకాల్ ఎట్లుంటుంది ఆ రకంగా ఇప్పుడు మన సెక్రటరియట్లోని సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా పోలీసులు బందోబస్తు, బార్గేట్లు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయట. ఎందుకంటే అక్కడికి మొత్తం కూడా అన్ని శాఖల వాళ్ళు అక్కడికే వెళ్తా ఉన్నారట. చాలా మంది ప్రజలు సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మరి ఆ సెక్రటరియట్లో మరి వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ కూడా మొత్తం శాంక్షన్ చేయండి, డబ్బులు విడుదల చేయండి అని చెప్పేసి వాళ్ళ ఆర్థిక శాఖకు చెప్పుకుందామని చెప్పేసి వెళ్తా ఉంటే వాళ్ళని సెకండ్ ఫ్లోర్కు వెళ్ళనివ్వట్లేదట. సెకండ్ ఫ్లోర్ కాకుండా వేరే ఫ్లోర్కు పంపించే ప్రయత్నం చేస్తున్నారట. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే సెక్రటరియట్కి పోయేటటువంటి 100% జనాభాలో 100 మందిలో కనీసం ఒక 50-60 మంది ఆర్థిక శాఖ దగ్గరికే పోతా ఉన్నారు. మా ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటిని శాంక్షన్ చేయండి, రిలీజ్ చేయండి అని. మరి వీళ్ళు మాత్రం కనీసం వాళ్ళని రానివ్వకుండా, కనీసం వాళ్ళని లోపలికి రానివ్వకుండా బయటికే పంపించేస్తున్నారట. సో మరి చాలా మంది ప్రజలు ఇప్పటికే పెండింగ్ బిల్లులు విడుదల కాక, బడ్జెట్లు చేపించినటువంటి డబ్బులకు బడ్జెట్ రాక చాలా మంది కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. సో మరి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఇక ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆ పెండింగ్ బిల్లులని మరి పట్టించుకుంటుండా లేదా అంటే ఖచ్చితంగా పట్టించుకోలేనట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పడతలేవు, 5-6 నెలలు 10 నెలలు పెండింగ్లో ఉన్నాయి. ఆ జీతాలన్నీ కూడా ఆర్థిక శాఖ మంత్రిగా చూసుకుంటారు. సో అవన్నీ కూడా బట్టి విక్రమార్క గారి క్యాబిన్ లోపల మొత్తం కూడా రోజుకొకటి వచ్చి పడుతున్నాయట ఫైల్స్, అక్కడ నెలకు ఒకటి పడుతున్నాయట. మరి ఆ ఫైల్స్ పైన సంతకం పెట్టి డబ్బులు విడుదల చేద్దామంటే రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదు. మరి చాలా మంది పోయి మాకు విడుదల చేయండి అని చెప్పి చెప్దామంటే వాళ్ళని రానివ్వట్లేదు. సో మరి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా చేయాలిగా? రైతులకు కనీసం రైతు భరోసా డబ్బులు ఇవ్వరు, రైతులను ఇబ్బంది పెడతారు. అటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళకు 5-6 నెలలు 10 నెలలుగా జీతాలు పెండింగ్లో పెడతారు. మరి వాళ్ళు కూడా ఇప్పటికే ఇబ్బంది పడతా ఉన్నారు జీతాలు రాక. మరి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మాత్రం ఇక మొత్తం ఏమి చేయలేనటువంటి పరిస్థితి అట. ఎమ్మెల్యేలని, మంత్రులని ఎవరైనా
పిలిస్తే మంత్రులకు ఏమైనా ఉంటే చేస్తా ఉన్నారట. మంత్రులకు ఏమైనా సమస్యలు ఉంటే, మంత్రుల నియోజకవర్గంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటే అవన్నీ కూడా ఆర్థిక శాఖ నుంచి టకాటక పనులు అవుతున్నాయట. కానీ ఎమ్మెల్యేలకు పనులు కావట్లేదట. ఎమ్మెల్యేలకు నేరుగా బట్టి విక్రమార్క గారే చెప్తా ఉన్నారట, మీరు వెళ్ళి ప్రజలకు చెప్పుకోండి, నా దగ్గర బడ్జెట్ లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నేనేం చేయలేను పరిస్థితి, సో డబ్బులు లేని నేను శాంక్షన్ ఎట్లా చేస్తా అని చెప్పి ఆయన చెప్తున్నట. మరి ఇక ఏం కావాలి పరిస్థితి? రోజుకు కొత్త అప్పులు తీసుకునే వస్తూ ఉన్నారు. మరి ఆ అప్పులు ఎక్కడ పోతున్నాయి అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన, వీళ్ళందరి పనితీరు పైన రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతు భరోసా విషయంలో రైతులకు కనీసం 3వ విడత రైతు భరోసా ఇప్పటికీ కూడా రాలేనటువంటి పరిస్థితి. ఎంత సిగ్గుచేటు చెప్పండి. రైతులకు రైతు భరోసా రాకపోతే వాళ్ళు ఎట్లా నాట్లు వేసుకుంటారు, ఎట్లా విత్తనాలు వేసుకుంటారు, ఎట్లా పెట్టుబడులు పెడతారు? ఏదో రకంగా ఇక పెట్టరా అంటే మరి ప్రభుత్వం ఇవ్వకపోతే ఇక పంటలు పండాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. వాళ్ళు వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతుకుతారు. ఏదో ప్రభుత్వాన్నో నాయకులనో నమ్మి రైతులు బ్రతకరు. వాళ్ళు వ్యవసాయాన్ని నమ్ముతారు కాబట్టి అప్పులో సొప్పులో ఎక్కనో 10 రూపాయలు తీసుకొని వచ్చి పంటలు పెట్టే ప్రయత్నం చేస్తారు. మరి ప్రభుత్వం మాత్రం వాళ్ళకి రైతు భరోసా వేయకుండా ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగులకు అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు రావట్లేదు, వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. సో మరి ఆర్థిక శాఖ ఇప్పటికైనా కొంత మేలుకోవాలి. ఆ పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం కూడా దుమ్ము వాటిపోతా ఉన్నాయి. వాటి బిల్లులని శాంక్షన్ చేయండి, ఆ డబ్బులను విడుదల చేయండి. తెలంగాణ ప్రజలందరూ కూడా, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ప్రతి ఒక్కరి డిమాండ్ ఇదే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పొద్దుగాల లేచి వాళ్ళ ఇంటికాడ బస్ ఎక్కి లేదంటే కారులో బండ్లో పట్టుకొని హైదరాబాద్ లోని సెక్రటరియట్ దగ్గరకు వచ్చి 2nd ఫ్లోర్ కి వెళ్దామంటే అక్కడ మొత్తం కూడా పోలీసులు బందోబస్తు అట. ఫైల్స్ మొత్తం కూడా కుప్పలు కుప్పలుగా ఉన్నాయట బట్టి విక్రమార్క క్యాబిన్ లా. మరి ఎప్పుడు క్లియర్ చేస్తారు? అవి ఎన్ని రోజులుగా చేయాలి చెప్పండి? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వేస్తారు? 10 నెలలుగా జీతాలు లేకపోతే ఎవరైనా పని చేస్తారా? మరి వాటికి కనీసం మీరు జీతాలు వేయకుండా, కనీసం రైతులకు రైతు భరోసా వేయకుండా ఇట్లా ఇబ్బంది పెడతా ఉంటే, ఇట్లా పెండింగ్ లో పెడతా ఉంటే బిల్లులు కరెక్ట్ కాదు కదా అని చెప్పి తెలంగాణ సమాజం మండిపడతా ఉంది. మరి ఇప్పటికైనా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కొంత ఆలోచన చేసుకొని, ఇక్కడ మనం ఆర్థిక శాఖ మంత్రిని కూడా ఏమి అనలేని పరిస్థితి. సో ఆయన కూడా ఢిల్లీకి వెళ్ళి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు, నా దగ్గర బడ్జెట్ లేదు, బడ్జెట్ లేకుండా నేనేం చేయాలి, బడ్జెట్ ఉంటేనే కదా నేనేమైనా శాంక్షన్ చేసేదని చెప్పి ఆయన చెప్తున్నాడట. మరి ముఖ్యమంత్రి గారు మాత్రం నేరుగా తెలివిగా ఏం చేస్తా ఉన్నాడు, ఏమున్నా ఆర్థిక శాఖను అడగండి, బట్టి విక్రమార్క గారు చూసుకుంటారని చెప్పి ఆయన మీనికి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయననేమో బడ్జెట్ లేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి ఇక్కడ ఎవరు కావాలి, బడ్జెట్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు శాంక్షన్ కావాలి డబ్బులు? కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ, సర్పంచ్లకు కానీ, జెడ్పీటీసీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ, వీళ్ళకి అందరికీ కూడా ఫండింగ్ ఎప్పుడు పోవాలి? మీరు 10 రూపాయలు ఇస్తేనే కదా వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్ గ్రామ స్థాయిలో, గ్రామ పంచాయతీలలో చేసేది. మీరు డబ్బులు లేవని చెప్పి ఇష్టం వచ్చినట్టు వృధా ఖర్చు చేసుకుంటా, ఇష్టం వచ్చినటువంటి టూర్లు యాత్రలు పోయకుండా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అంటూ ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి. మరి మొత్తం ప్రస్తుతానికి చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉద్యోగులకైనా, రైతులకైనా, జిల్లాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్రతి దానికి కూడా, అన్నిటికీ కూడా, అన్ని కార్యక్రమాలకు కూడా ఏది కావాలన్నా, రూపాయి కావాలన్నా కూడా, 10 రూపాయలు కావాలన్నా, 10 లక్షలు కావాలన్నా, 10 కోట్లు కావాలన్నా కూడా బట్టి విక్రమార్కతోనే అవుతుంది. ఆయన ఆర్థిక శాఖ మంత్రి. మరి ఆయన మాత్రం నా దగ్గర లేదు అని చెప్తా ఉన్నాడు. సో మరి దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారు? ఇప్పటికే బట్టి విక్రమార్క పైన వ్యతిరేకత వస్తూ ఉంది. సో ఆయనని స్పీకర్ గా కూర్చోబెడతారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి అవి ఎంతవరకు వాస్తవం ఏందనేది పక్కన పెడితే, బట్టి విక్రమార్క కొంచెం ఇప్పటికైనా అర్థం చేసుకొని పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులని విడుదల చేయాలని చెప్పేసి చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ తరపు నుంచి మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు వృధా ఖర్చులు చేయకుండా ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అని చెప్పి, విగ్రహాలని చెప్పి, విగ్రహాల కోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టకుండా కొంత ప్రజల కోసము, రైతుల కోసము, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసము, వాళ్ళ కోసం ఒక 4 రూపాయలు పెడితే కొంత బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి మా తరఫు నుంచి కొంత సలహా సూచనలు ఇస్తా ఉన్నాము. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అదేవిధంగా మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్తీలో కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, మీకు ఏ సమస్య ఉన్నా కూడా కింద ఉన్నటువంటి నంబర్కి వాట్సాప్ లో ఒక వీడియో తీసి పెట్టండి. తప్పకుండా మీ అందరి తరపున ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించేటటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. అందరినీ కూడా బరాబర్ బాజాప్తగా అడుగుదాం. మనకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరు
ఏదైతే మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఉందో, రైతు భరోసా డబ్బులు రాకపోవడం కానీ, ఇందిరామ్మ ఇల్లు రాకపోవడం కానీ, అధికారులు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కానీ, ప్రతిదీ కూడా మనం మాట్లాడదాం. ఏమైనా ఉంటే వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.